మురళీమోహన్ గారి స్పందనని విందాం. అందరికీ నమస్కారం అండి. వాళ్ళ స్టేజ్ మీద మీ గ్రూప్, మీ సంసారం అందరినీ చూస్తుంటే చాలా 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 సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏ వ్యాపార సంస్థ అభివృద్ధిలోకి చెందాలన్నా మగవాళ్ళతో పాటు పోటీగా ఆడవాళ్ళు కూడా చేయి కలిపితేనే దాని సంసిద్ధత వస్తుంది. దాదాపుగా ఇంతవరకు 83 భారతదేశంలో 83 పట్టణాల్లో ఈ షాపులు ఉన్నాయంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఏ పెద్ద పెద్ద టాటా కంపెనీ వాళ్ళ షోరూంలో ఉంటే ఉండేసావు, కానీ ఇండివిజువల్గా ఒక ఫ్యామిలీకి సంబంధించి ఇన్ని షోరూములు పెట్టింది ప్రపంచంలోనే లేదేమో అనిపిస్తుంది నాకైతే. అలాంటి అద్భుతమైన కార్యక్రమం చేపట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా జెన్యూన్ బట్టలన్నీ కూడా ఉండటమే కాకుండా మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకోవడం జరిగింది. ఆ షాప్కి వెళ్ళగానే అసలు బయట బోర్డు చూస్తూనే కళకళలాడిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఏ ఇంట్లో పెళ్ళిక శుభకార్యం జరుగుతున్నా ఆ షాప్కి వెళ్ళాల్సిందే, పట్టు చీరలు కొనుక్కోవాల్సిందే, ఫ్యాషన్ చీరలు కొనుక్కోవాల్సిందే, పెళ్లి కొడుకు డ్రెస్సుల దగ్గర నుంచి పెళ్లి కూతురు డ్రెస్సుల దగ్గర నుంచి అన్నీ అక్కడే ఉంటాయి. అందుకని ఎప్పుడు చూసినా ఆ షాపులో కళకళలాడుతూ నవ్వుతూ ఉన్న వాళ్ళే ఎక్కువ ఉంటారు కస్టమర్స్ అందరూ కూడా. కొన్ని చోట్లకు వెళితే కొన్ని హాస్పిటల్స్కి వెళ్తే అక్కడికి వచ్చే వాళ్ళందరూ చూస్తే ఏదో బాధపడుతూ కనపడుతూ ఉంటారు, ఏదో కాళ్ళు నొప్పి కడుపులో నొప్పి అని వచ్చి. అలాగే ఒక లాయర్ దగ్గరికి వెళ్తే ఆ కేసులు ఈ కేసులు అనేవి ఉంటారు. బట్టల షాపు దగ్గరికి వచ్చి ముఖ్యంగా మీ షాప్ కళాంజలికి వచ్చేటప్పటికి అందరూ కూడా చాలా సంతోషంగా మా కుటుంబంలో శుభకార్యం చేసుకుంటున్నాం, ఇక్కడికి వచ్చి కావలసిన బట్టలన్నీ కూడా తీసుకున్నాం అని. ఇవాళ హైదరాబాద్లో ఉన్న వాళ్ళే కాదు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళే కాదు, అమెరికా నుంచి కూడా ఈ మధ్యకాలంలో చాలామంది ఇక్కడికి వచ్చి పెళ్లి బట్టలను కూడా కొనుక్కొని తీసుకెళ్తున్నారంటే అది గొప్ప విషయం. కేవలం డబ్బు సంపాదన మాత్రమే కాదు అని ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారో చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. డబ్బు సంపాదన పడి సేవా కార్యక్రమాలు చాలామంది మర్చిపోతారు. అలా కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలను ఇంత బాగా చేస్తూ అనేక సేవలు, 1-2 కాదు చెప్పాలంటే దాదాపుగా 20 సేవలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చేస్తూ పేరు ప్రఖ్యాతులు చేసుకుంటూ మరి ఇంత మంచి పేరు తెచ్చుకున్నటువంటి మరి ప్రసాద్ గారికి, అలాగే కళ్యాణి గారికి, మీ బృందానికి మొత్తం అందరికీ పేరు పేరున అందరి పేర్లు తెలియదు కాబట్టి చిన్న చిన్న హీరోలు కూడా వచ్చేసారు. అందరూ కూడా చాలా సంతోషంగా బాగా చేయండి, బిజినెస్ ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా అభివృద్ధి చెందాలి, ప్రజల నోట్లో అందరూ కూడా కళాంజలి పేరు సంపాదించుకొని ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా బెస్ట్ ఆఫ్ లక్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ అమ్మా. గుడ్ లక్ అమ్మ. గాడ్ బ్లెస్ యూ. నువ్వు షికాడు హలో అమ్మా. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము, ఈ సంవత్సరం కూడా వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. గుడ్ లక్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మురళీమోహన్ గారు. మీ ఆశీస్సులు మాకు చాలా చాలా ఇంపార్టెంట్. మీ సమయాన్ని కేటాయించి విచ్చేశారు. చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.